గుడ్ ఆఫ్టర్నూన్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీరు కూడా చాలా బాగున్నారని అయితే నేను అనుకుంటున్నాను. మీరు ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే లైక్ చేసి షేర్ చేయండి. మన ఛానల్ అనేది 100 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉందండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి గైస్. సో ఈరోజు బ్లాగ్ ఏంటంటే, ఈరోజు ఒక సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ అయితే చేశానండి. హోమ్ మేడ్ స్నాక్. సో ఏం లేదు, గోధుమ పిండి కాజాల ఐడియా ఉందండి. సో అదే చేశాను నేను ఈరోజు. సో గోధుమ పిండి కాజాలని ఎలా చేసుకోవాలో దాన్ని ఇన్ డీటెయిల్ ప్రిపరేషన్ అనేది చూసేద్దాము. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్ అయితే ఒక ప్లేట్ తీసుకుని అందులో మనం ఎంత క్వాంటిటీ చేయాలనుకుంటున్నామో దానికి తగ్గ గోధుమ పిండి అయితే తీసుకోవాలండి. సో తీసుకున్నాక దాంట్లోకి టేస్ట్కి తగ్గ సాల్ట్ అండ్ టేస్ట్కి తగ్గ కారం వేసి అందులో కొంచెం వాము వేస్తే ఫ్లేవర్ పెరుగుతుంది. అండ్ పిల్లలకి కాబట్టి ఇంకా టేస్ట్ పెరుగుతుంది. సో వాళ్ళకి వాము వేయడం వల్ల స్టమక్ పెయిన్, గ్యాస్, ఎసిడిటీ ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి రావన్నమాట. సో అవన్నిటిని కూడా మిక్స్ చేసి మనం చపాతీ పిండి ఎలా అయితే కలుపుకుంటామో సో అలా కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ చపాతీ పిండిని కలుపుకోవాలండి. సో మెత్తగా అటు అంటే మరీ పలుచగా కాదు, అలా అని మరీ గట్టిగా కాదు. సో మీడియం కన్సిస్టెన్సీ నేను చూపిస్తున్నా చూడండి వీడియోలో. ఆ కన్సిస్టెన్సీ వచ్చేటట్టు కలుపుకుంటే సరిపోతుంది. సో దీన్నైతే ఒక హాఫ్ అన్ అవర్ పాటు కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. సో పక్కన పెట్టుకున్న తర్వాత ఈలోపు మనం ఏంటంటే స్టవ్ ఆన్ చేసి ఒక బాండీ పట్టుకొని అందులో ఫ్రైకి తగ్గ నూనె పోసుకోవాలి అనమాట. సో కొంచెం నూనె పోసుకుని ఆ నూనె హీట్ అయ్యేలోపు మనం ఏంటంటే ఇక్కడ నూనె హీట్ అయ్యేలోపు మనం ఇక్కడ చపాతీలు ఒత్తుకున్నట్టు మనం ఇంతకుముందు ఏదైతే పిండి కలిపి పెట్టుకున్నామో ఆ చపాతీ పిండిని అయితే ఇక్కడ ఒత్తుకోవాలి. సో ఫస్ట్ అయితే పొడి గోధుమ పిండి ఉంటుంది కదా, సో అది అయితే వేసి దాన్ని మంచిగా రబ్ చేస్తున్నాను, అంటే కలుపుతున్నాను అనమాట. ఎందుకంటే అది ఇంకా సాఫ్ట్ స్ట్రక్చర్ రావడానికి. వచ్చాక ఇలా పీసెస్ కింద నేను కలుపుకున్న క్వాంటిటీకి 4 పీసెస్ అయ్యాయి. సో ఒక్కొక్క పీసు ఇలా చపాతీ ఎలాగైతే ఒత్తుకుంటామో సో అలా ఒత్తుకోవాలన్నమాట. ఇదేంటంటే అలా ఎందుకు అయిందంటే లాస్ట్లో కొంచెం పిండి మిగిలితే నేను ఇందులో కలిపేశాను, దానివల్ల ముక్క విడిపోతుంది అండ్ రిమైనింగ్ అలా ఉండవు. సో ఇది మంచిగా పిండి వేసుకుంటూ 2-3 టైమ్స్ అలా ఒత్తుకోవాలి. పెద్ద చపాతీలాగా ఒత్తుకున్న తర్వాత చాక్ తీసుకుని దాన్ని లైన్స్ కింద కట్ చేసుకోవాలి. లైన్స్ కింద కట్ చేసుకున్నాక మనకి నచ్చిన షేప్ లైక్ స్క్వేర్, రెక్టాంగిల్, రాంబస్ మనకి నచ్చిన షేప్ కట్ చేసుకోవచ్చండి. సో నాకు నచ్చినట్టు నేను కట్ చేసుకున్నాను. అది షేప్ లేకపోయినా పర్వాలేదు, సో షేప్లెస్ అయినా పర్వాలేదండి. సో నేనైతే అలా కట్ చేసుకున్నాను అనమాట. సో కట్ చేసేసుకున్న తర్వాత దాన్ని అయితే ఇప్పుడు ఏదైతే మనం ముందుగా హీట్ చేసాం కదా ఆయిల్ని, సో ఆ హీట్ చేసిన ఆయిల్లో వేసుకుని ఫ్రై చేయాలి. సో ఇక్కడ నేను కటింగ్ ప్రాసెస్ కూడా చూపిస్తున్నాను, చూసేసానండి. అంటే చిన్న చాక్తో కూడా వస్తుంది, కానీ పెద్ద చాక్ అయితే మనకి ఒకేసారి ఇలా పెట్టి ప్రెస్ చేయగానే అవన్నీ బయటకు వచ్చేస్తాయి కదా. సో నేను అలా ఇక్కడ ఏంటంటే నేను ఒక చేతితో ఫోన్ పెట్టుకుని ఇంకో చేతితో కట్ చేస్తున్నా, అందుకని అలాగుంది. సో నెక్స్ట్ వీడియోలో నేను క్లియర్గా చూపించాను, అంటే నెక్స్ట్ వచ్చే క్లిప్లో నేను క్లియర్గా చూపించాను అది నేను ఎలా కట్ చేశాను అనేది. సో ఇది కొద్దిగా క్లమ్జీ అయ్యింది ఫస్ట్ది, అందుకని చెప్పి సెకండ్ది కూడా నేనైతే రికార్డ్ చేశాను. సో ఇలాగా షేప్ అనేది కట్ చేసుకున్నాక మనమైతే ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. సో ఇవైతే కట్ చేస్తున్నా, అతి కష్టం మీద, అసలు సింగిల్ హ్యాండ్తో చాలా కష్టము. సో ఇట్స్ ఫైనల్లీ డన్ అనమాట. సో అయితే నేనైతే ఇలా నాకు నచ్చిన షేప్ అనమాట. సో ఇలానే కట్ చేసుకోవచ్చు. అండ్ ఇక మనకి షేప్స్ వస్తాయి కదండి, అంటే ఆన్లైన్లో అమ్ముతారు కదా, ఆ షేప్స్ ఉన్నా కూడా మనము దాన్ని పెట్టి కూడా తీసుకునేసి ఆ షేప్లో కూడా కట్ చేసుకోవచ్చు. మన ఇష్టం, లైక్ స్టార్ ఇంకేవో వస్తాయి కదా, పెద్దగా నాకేమో ఐడియా లేదు. సో అలాగైనా కట్ చేసుకోవచ్చు, లేదు ఇలా అయినా కట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే నేను ఆయిల్లో వేసాను, ఫ్రై అవుతున్నాయి. సో అది కొంచెం లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసరికి మనం తీసేసేయాలి, ఎందుకంటే గోధుమ పిండి కాబట్టి ఫాస్ట్గా మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. సో ఇది చెప్పాను కదండి, ఫస్ట్ క్లిప్ క్లమ్జీ అయింది కదా, సెకండ్ క్లిప్ ఇది. సో ఇది అలా షూట్ చేశారంటారా, నా దగ్గర ట్రైపోడ్ లేదా అండి, ఎందుకంటే నేను న్యూగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను కదా. సో